అందరికీ నమస్కారం. నా పేరు భార్గవ్. ఈరోజు కార్యక్రమంలో మనం చర్చించబోయే అంశం మనందరికీ తెలుసు. హర్యానాకి చెందిన ఒక భారతీయురాలిని యూట్యూబర్‌ని అరెస్ట్ చేయడం జరిగింది. సో, ఆవిడ పేరు జ్యోతి మల్హోత్రా. ఈమె హర్యానాకు చెందిన ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఒక యూట్యూబర్. అయితే గత కొంతకాలంగా ఆమె బిహేవియర్ గాని, లేకపోతే ఆమె యూట్యూబ్‌లో చూపిస్తున్నటువంటి అంశాలు గాని మనం పరిశీలిస్తే ఏదో ఒక అబ్నార్మల్‌గా ఉంది ఈమె అని మనకు అర్థమైపోతుంది. ఎందుకు అంటే, ఒక సాధారణ మధ్య తరగతి ఇంటిని చూపిస్తూ, ఆ ఇంటిలో యూట్యూబ్స్ చేస్తూ, ఒక్కసారిగా ఒక పాష్ ఎన్విరాన్మెంట్‌లో అంటే ఒక పెద్ద హైఫై హోటల్స్‌లో, 5 స్టార్ హోటల్స్‌లో దిగటం. అదే విధంగా పెద్ద పెద్ద కారుల్లో దిగటం, స్విమ్మింగ్ పూల్స్‌లో యూట్యూబ్ చేయటం. ఒక రకంగా అశ్లీలంగా వీడియోస్ చేయటం 5 స్టార్ హోటల్స్‌లో. పార్టీస్ చూడటం, పార్టీస్‌లో వెళ్ళటం, పార్టీస్ చేయటం. ఇవన్నీ కూడా ఒక అసాధారణ రీతిగా ఆమె వ్యవహారం అంతా ఉంది. ఇది గత కొంతకాలంగా ఆమె ఆమె ఫాలో అవుతున్న వాళ్ళు కూడా, ఈ ఒక్కసారిగా ఈ సడెన్ చేంజ్ ఏంటి అని ఆశ్చర్యపోతే కింద కామెంట్స్‌లో కూడా చాలా సార్లు పెట్టడం జరిగింది. అయితే ఆమె భారతదేశంలో ఉంటూ, భారతదేశంలో వీడియోలు ఎలాంటి వీడియోలు చేస్తుంది? సెన్సిటివ్ మ్యాటర్స్ అంటే ఎక్కడ ట్రై ఫోర్సెస్‌కి సంబంధించి మిలిటరీ గాని, నేవీ గాని, ఎయిర్ ఫోర్స్‌కి సంబంధించిన కీలక స్థావరాలున్న ప్రదేశాల్లో రోడ్స్‌ని, ఆ మార్గాల్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఇక్కడ ఈ బేస్ ఉంది. ఇక్కడ ఇది ఎంట్రీ అవన్నీ చెప్తూ ఉంది. ఇవన్నీ కూడా సెన్సిటివ్ అంశాలు. ఇలాంటి సెన్సిటివ్ అంశాలని చెబుతూనే ఆమె ఏం చేసింది అంటే సడెన్‌గా పాకిస్తాన్‌కి వెళ్ళింది. సో, పాకిస్తాన్‌కి వెళ్తూ ఆమె పాకిస్తాన్‌కి ఎలా వెళ్ళాలి? ఆ వెళ్ళే రూట్స్ ఇవన్నీ కూడా కవర్ చేయటం జరిగింది. సో, అంతే కాకుండా పంజాబ్ ప్రోవియన్స్‌కి చెందిన చీఫ్ మినిస్టర్‌ని కూడా ఆవిడ ఒక లేడీని కలవడం జరిగింది. ఇదంతా ఏంటి? ఒక సాధారణ యూట్యూబరు పాకిస్తాన్ వెళ్ళటం ఏంటి? చైనా వెళ్ళటం ఏంటి? సౌదీ అరేబియా వెళ్ళటం ఏంటి? అక్కడున్న పెద్ద పెద్ద నాయకులతో ఆవిడ మాట్లాడటం ఏంటి? ఇవన్నీ కూడా చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. అయితే ఏం చేసిందంటే ఈవిడ పాకిస్తాన్ ఎంబసీలో పనిచేస్తున్నటువంటి డానిష్ ఎవరైతే ఉన్నారో ఆవిడతో ఒక వీడియో పోస్ట్ చేసింది. ఈవిడ కూడా ఊహించల. ఇది దీన్ని పట్టుకుంటారు అని చెప్పి ఈవిడ కూడా ఊహించల. ఎప్పుడైతే పాకిస్తాన్ అంటే అది పాకిస్తాన్ ఎంబసీ ఎక్కడుంటుంది? ప్రతి దేశం యొక్క ఎంబసీ మన నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో ఉంటుంది. సో, దాంట్లో ఉండే ఒక వ్యక్తితో సంబంధించిన వీడియోలు పోస్ట్ చేయటం మొదలుపెట్టింది. అలా అంతేకాకుండా ఆపరేషన్ సింధూర్ చేపట్టక ముందు అంటే పెహల్గామ్ అటాక్ చేశారు గదా! చేసి ఉగ్రవాదులు మన ఇండియన్స్‌ని చంపారు గదా! చంపిన తరువాత ఈ పాకిస్తాన్ ఎంబసీలోకి ఒక వ్యక్తి కేక్ తీసుకొని ఎళ్ళాడు. అంటే సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో, ఆ సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు కేక్ తీసుకెళ్ళిన వ్యక్తితో కూడా వీడియోస్ ఉన్నాయి. అంటే పాకిస్తాన్ హై కమిషన్‌లో ఉన్నటువంటి వాళ్ళు, వీరందరితో సత్సంబంధాలున్నాయి. అదే విధంగా ఎవరైతే ఉగ్రవాదులకి నేరుగా టచ్‌లో ఉన్నారో, ఎవరైతే ఈ పెహల్గామ్ అటాక్ అయిన తరువాత సెలబ్రేషన్స్ చేశారో, వారిలో కొంతమందితో కూడా ఈవిడకి సత్సంబంధాలున్నాయి. అంతే కాకుండా ఆవిడ ఏం చేసింది అనంటే, ఈ పెహల్గామ్ టూర్ కూడా వెళ్ళింది. వెళ్లి అక్కడంతా వీడియోలు తీసి, ఆ రోజు పోస్ట్ చేయటం జరిగింది. సో, అంటే ఇయన్నీ మనం చూస్తాం. అంటే ఒక సాధారణ మహిళ అసాధారణంగా ప్రవర్తించడం, పాష్ కారులో తిరగటం, పాకిస్తాన్‌కి చెందిన ముఖ్య నేతలతో మాట్లాడటం, అదేవిధంగా పాకిస్తాన్ ఎంబసీ వాళ్ళతో పరిచయాలు పెంచుకోవటం, ఈ పెహల్గామ్ అటాక్ జరిగే కొద్ది రోజుల ముందు పెహల్గామ్‌లో సందర్శించటం, తర్వాత చైనా, సౌదీ అరేబియా వెళ్ళటం, ఇవన్నీ కూడా ఒక అసాధారణంగా కనిపించినాయి. ఈమెని అనుమానించడం జరిగింది. సో, అనుమానించి ఈమెని పట్టుకోవడం జరిగింది. పట్టుకొని ఎన్ఐఏ వాళ్ళు ఈమెని ఇంటరాగేట్ చేయడం మొదలుపెట్టారు. అయితే ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత, ఈ యూట్యూబ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా మారిన కొంతమంది అంటే హై ఫాలోవర్స్ ఉన్న కొంతమంది వాళ్ళ ప్రవర్తన కూడా ఈ రకంగా మారిపోతూ ఉంది. ఎందుకంటే వారికి ఒకేసారి ఫేమ్ రావటం, యూట్యూబ్‌లో డబ్బులు రావటం, ఈ యూట్యూబ్‌ని, ఈ ఫేమ్‌ని ఈ ఫారెన్ ఏజెన్సీకి సంబంధించిన వాళ్ళు క్యాష్ చేసుకునే ప్రయత్నం. దీంట్లో ఒక రకంగా మనం చూడండి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్. సో, ఈ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే సంస్థలన్నీ కూడా ప్రధానంగా పాకిస్తాన్ గాని, సౌదీ అరేబియా గాని ఇలాంటి చోట్ల రూట్ అయ్యున్నాయి. అంటే ఏంటి? ఇక్కడ ఇండియన్ మనీ అంతా ఈ పాకిస్తాన్ గాని, సౌదీ అరేబియా గాని, చైనాకి తరలి వెళ్తూ ఉందన్నమాట ఈ యాప్‌ల రూపంలో. దానిని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు? ఇక్కడ ఉన్నటువంటి యూట్యూబర్‌లు ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో, అంటే ఫారిన్ ఉగ్రవాదులకైనా, అదేవిధంగా ఫారిన్ స్పైస్‌కైనా ఎవరి మీద పడతా ఉంది? ఈ స్పైలందరూ కూడా ఇలాంటి యూట్యూబర్‌ల మీద కన్నేశారు. ఎందుకని? యూట్యూబ్ పేరుతో
ఎలాంటి వీడియోస్ అయినా తీయొచ్చు. ఎక్కడ ఏ సెన్సిటివ్ మ్యాటర్‌నైనా పోస్ట్ చేయొచ్చు. పోస్ట్ చేస్తే వెంటనే ప్రపంచంలో ఎక్కడైనా సరే అవన్నీ కూడా తీసి చూడొచ్చు. వాస్తవానికి మామూలుగా శాటిలైట్ మీడియా వచ్చినప్పుడు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఇవన్నీ కూడా టెలికమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ ఇవన్నీ కూడా గైడ్ చేస్తా ఉంటాయి. దానికి కొన్ని నియమ నిబంధనలుంటాయి. డిఫెన్స్ ఫోర్సెస్ కానీ, సెన్సిటివ్ మ్యాటర్స్ కానీ ఇవన్నీ కూడా కవర్ చేయకూడదు అని ఉంటాయి. కానీ ఇక్కడ యూట్యూబ్‌కొచ్చేపాటికి ఆ పరిస్థితి లేదు. ఏది పడితే అది పోస్ట్ చేయడం. లేదా మానిటర్ చేసేవాళ్ళెవరూ లేరు. కాబట్టి ఇప్పుడు ఒక వాదన ఏమొస్తుందంటే, ఈ సోషల్ మీడియా అకౌంట్స్ మీద మానిటర్ పెట్టాలి. ఈ మనం గనక వీటి మీద విజిలెన్స్ పెట్టకపోతే, భారతదేశం యొక్క సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్‌ని ఇలాంటి యూట్యూబర్‌ని వల వలలు వేసి ఆ యూట్యూబర్ల దగ్గర నుంచి వాళ్ళు సేకరించడం, వాళ్ళకి డబ్బులివ్వటం. అంటే ఏంటి? సాధారణ యూట్యూబర్‌లని ట్రైటర్‌లుగా, దేశద్రోహులుగా మారుస్తూ ఉన్నారు. సరే ఇదంతా జరిగింది. ఇప్పటికే ఇలాంటి 11 మందిని దేశవ్యాప్తంగా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అసలొక ఈ ట్రైటర్స్, దేశద్రోహుల యొక్క మెంటాలిటీ ఎలా ఉంటుంది? సైకలాజికల్ కండిషన్ ఎలా ఉంటదని ఒక సైంటిఫిక్‌గా మనం గనక డిస్కస్ చేస్తే, ఈ యూట్యూబర్లు లేదా కొంత మనీ ఆశ చూపి వాళ్ళని దేశద్రోహులుగా మార్చే ప్రయత్నం చేస్తున్నప్పుడు, సాధారణంగా ఈ ట్రైటర్లుగా మారిన వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అంటే సాధారణంగా ఉండే ఒక మనిషి దేశద్రోహిగా మారినప్పుడు వాడి ఆలోచన విధానం, వాడి సైకలాజికల్ కండిషన్స్ ఎలా ఉంటాయో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఫస్ట్ వాడికుండే సింప్టమ్ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ ఎంపథీ. అంటే వాడు దేని మీద కూడా ఒక జాలి, దయ లేకపోతే మనం ఈ దేశంలో ఉన్నాం, ఈ దేశంలో బతుకుతున్నాం, ఈ దేశ ప్రజలకి కృతజ్ఞతగా ఉండాలి, దేశ ప్రజలకు కానీ, పౌరులకు గాని హాని చేయకూడదు అనే ఆ ఎంపథీని కిల్ జేస్తారు. ఎట్లా కిల్ జేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నుండి ఎలాగా నువ్వు ఈ దేశంలో ఉన్నావు. అంటే ఫస్టు ఈ ఫారెన్ స్పై చేసే గూఢచారులు ఎలా పట్టుకుంటారంటే వీళ్ళని, బాగా హై ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న వాళ్ళని, ప్రజల్లో సత్సంబంధాలు ఉన్నవారిని, లేకపోతే ఇప్పుడేంటంటే ఇదివరకంటే అలా పెట్టుకునేవాళ్ళు. ఇదివరకు ఇండియన్ ఎంబసీలో పనిచేసే వాళ్ళని కూడా, ఐఎంఎఫ్‌లో పనిచేసే వాళ్ళని కూడా ట్రాప్ చేసి, హనీ ట్రాప్ చేసి వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్‌లు తీసుకొని ఒక అమ్మాయి గుప్తా అనే ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో, వాళ్ళు ట్రెండ్ మార్చారు. ఇప్పుడు సెలబ్రిటీలని టార్గెట్ చేయకుండా, ఈ యూట్యూబర్‌ని టార్గెట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటూ ఉన్నారు. సో, ఫస్ట్ వాళ్ళేం చేస్తారంటే వీళ్ళని కంట్రోల్‌లో తీసుకుంటారు. లేడీస్ అయితేనేమో హనీ ట్రాప్ చేస్తారు. జెంట్స్‌కి అయితేనేమో ఫీమేల్‌తో హనీ ట్రాప్ చేపిస్తారు. చేపించి వాళ్ళతో రిలేషన్స్‌లో ఉన్నామని చెప్పి నమ్మబలికిస్తారు. సో, వాళ్ళతో విపరీతమైన సన్నిహిత సంబంధాలు కొనసాగుతూ వాళ్ళని వివిధ హోటల్స్ తిప్పడం, కార్‌లు తిప్పడం, మామూలుగా ఈ వాట్ వి కాల్ వాళ్ళకి రిచ్ ఎన్విరాన్మెంట్‌ని పరిచయం చేస్తారు. సో, ఎప్పుడైతే ఈ జల్సా టైప్ ఆఫ్ మైండ్ వచ్చేసిందో, వాళ్ళు కూడా ఏంటంటే ఆ పరిస్థితి దాటి వెళ్ళాలంటే వాళ్ళకి నెలకొచ్చేపాటికి ఒక వాళ్ళు అనుకున్నంత అమౌంట్ రావాలన్నమాట. సో, అలాగా వాళ్ళందరినీ ముందు ఎంగేజ్ చేస్తారు. ముందు పట్టుకుంటారు. రెండోదేంటంటే ఇది పర్సనల్ గెయిన్ కిందొస్తుంది. రెండోదేంటి అంటే వాళ్ళు గమనిస్తారు వీళ్ళలో ఉన్న బలహీనత ఏంటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిం అనుకోండి. నువ్వు ఈ దేశంలో అణచబడుతున్నావు. సప్రెస్‌కి గురవుతున్నావు. నువ్వు మతం పేరుతో ఇక్కడ ముస్లింలందరినీ అణిచేస్తున్నారు, హింసిస్తున్నారు. కాబట్టి ఈ భారతదేశం నీది కాదు. పాకిస్తాన్ నీది. అని మతం పేరుతో ఇస్లామిక్ టెర్రరిజంని వాడి బ్రెయిన్‌లో దించడం. వాస్తవానికి ఇక్కడున్న భారతీయులు, ముస్లింలు ఉన్నంత స్వేచ్ఛగా మరెక్కడా కూడా ప్రపంచంలో లేరు. కానీ అలాగ వాళ్ళనేంటంటే ఇస్లామిక్ టెర్రరిజం టెరిఫై చేస్తారు. నువ్వు చాలా బాధలో ఉన్నావు, సెన్సిటివ్ ఉన్నావు. ఇక్కడ ప్రజలను నువ్వు ఇది చేయాలి. అదే విధంగా నీకు స్వర్గానికెళ్తావు. నువ్వు ఈ జిహాదీ ఆపరేషన్‌లో చనిపోతే నువ్వు స్వర్గానికెళ్తావు నేరుగా. ఇలా వాళ్ళనేంటంటే సెంటిమెంట్ మీద కొడతారనమాట. సో, ఈ ఎంపథీ, ఈ దేశం మీద ఉండే ప్రేమని, పేట్రియాటిజంని ఇవన్నీ చంపే ప్రయత్నం చేయటం. చంపే ప్రయత్నంలో వాళ్ళకి ఈ గెయిన్స్ అన్నీ కూడా ఇవ్వటం. రెండోదేంటి అనంటే సాధారణంగా మనం గమనిస్తే ఈ ఈ ఇలాంటి వెళ్ళిన వాళ్ళందరూ కూడా పర్సనల్ గెయిన్ ఆశిస్తూనే ఇగోసెంట్రిక్‌గా ఉంటారు. అంటే నార్సిసిస్ట్ అంటారు. ఇగోసెంట్రిక్ అంటే ఏంటి అనంటే వీళ్ళేంటంటే మేమే గొప్ప. ఈ భారతీయ చట్టాలు మాకు పంచాం. ఎందుకని వాడికి ఆల్రెడీ ఈ తాలూకా భావజాలాన్ని ఎక్కిస్తారు. అంటే ముస్లింలైతే ఈ భావజాలం ఎక్కించడం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీల్లో కొంత సప్రెస్డ్ పీపుల్ ఉంటే వాళ్ళని కూడా తీసుకొచ్చి, "నువ్వు ఈ దేశంలో సప్రెస్ అయిపోతున్నావు. నువ్వు కులం పేరుతో హింసిస్తున్నారు. ఇట్లా బీజేపీ ఇట్లా, నరేంద్ర మోడీ ఇట్లా." ఇలాగ వాళ్ళకి హెరాస్మెంట్ చేస్తూ వాళ్ళకి ఆ కైండ్ ఆఫ్ మోటివేషను పంపిస్తూ ఉంటారు. అంటే కాన్ఫ్లిక్ట్, రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ ఉంది అని చెప్పి వీడికి పర్సనల్ కాన్ఫ్లిక్ట్ తయారు చేస్తారు మైండ్‌లో. సో, డబ్బులివ్వటం, ఈ రిలీజియస్
ఫనాటిసిజం అంటే మత ఉన్మాదాన్ని బ్రెయిన్‌లోకి ఎక్కించటం, వాళ్ళ వైపు తిప్పుకోవడానికనమాట. సో, ఇట్లాంటి పనులన్నీ చేస్తారు. పనులన్నీ చేయటమే కాకుండా వాళ్ళకెలా అయిపోతారంటే యాంటీ సోషల్ ఎలిమెంట్‌గా తయారు చేస్తారు. సంఘ విద్రోహ శక్తిగా తయారు చేస్తారు. ఆ యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్‌ని వాళ్ళలో క్రియేట్ చేస్తారు. ఎప్పుడైతే నువ్వు అణచబడ్డావు, నువ్వు సప్రెస్ అయ్యావు, నీకు డబ్బు లేదు, మా దగ్గరికి రా, నీకు డబ్బిస్తాం, హోటల్స్ ఇస్తాం, కార్‌లిస్తాము. వాళ్ళకి ఆటోమేటిక్‌గా అవును ఈ దేశంలో మేము వెనకబడ్డాం, సప్రెస్ అయ్యామని మైండ్‌లో ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇంక అట్లా వాళ్ళు వాళ్ళ ట్రాప్‌లోకెళ్ళిపోతారు. సో, ప్రధానంగా ఇదంతా కూడా మేల్ అయితే ఫీమేల్‌తో, ఫీమేల్ అయితే మేల్‌తో చేస్తూ ఉంటారు. ఇలాగా ఈ ట్రాప్‌లో పడి ఈ జీవితాన్ని పోగొట్టుకున్న వాళ్ళు చాలామందున్నారు. వాళ్ళకి ఒక టార్గెట్ అయిపోయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్‌గా వీళ్ళే పట్టిస్తారు. వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఎవరికిస్తారంటే ఇండియన్ పోలీసులకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళని కట్ చేయాలి గదా! అంటే సర్టెన్ కొంతవరకు ఉపయోగించుకుంటారు. వీళ్ళే పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టిచ్చేసి జైల్‌లో పెట్టేస్తారు. సో, జైల్‌లో పెట్టేస్తే మరి టెర్రరిస్ట్ యాక్ట్ కింద బెయిల్స్ రావు. కొన్ని సంవత్సరాలు 14, 20 సంవత్సరాలు ఆ జైళ్ళల్లోనే మగ్గాలి. అంటే తాత్కాలికంగా వారికి తాయిలాలు అందించి, వారి వైపు తిప్పుకొని ఇన్ఫర్మేషన్ సేకరించి వాళ్ళతో అవసరం అయిపోయిన తర్వాత ఈ ఏజెంట్లే, పాక్ ఏజెంట్లే పోలీసులకు ఫోను చేసి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. చూసారా మిత్రులారా? ఇలాంటి దుర్భరమైన జీవితాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో కథలు. ఇప్పుడు విజయనగరం చెందిన ఒకడు, అలాగే ఒక టెర్రరిజం యాక్టివిటీస్ చేస్తూ, మతం పేరుతో మనం హింసించబడ్డాం, ఇబ్బంది పడ్డాం, అయి పడ్డాం, ఈ పడ్డాం అని చెప్పి, ఇప్పుడు హైదరాబాదు టెర్రరిస్టులతో కలిసి వీడు ఇరుక్కుపోయాడు. సో, మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఎవరిస్తారు? మరి వాళ్ళే ఫోన్‌లు చేస్తారు ఇండియన్ పోలీసులకి. ఇదిగో పలానా వాడు ఇక్కడున్నాడు, ఈడిని అరెస్ట్ చేయండి అని. అంటే వాడితో అవసరం అయిపోయింది. సో, ఎప్పుడైతే అబ్నార్మాలిటీ ఉందో, ఎంపతీ లేకుండా, అదేవిధంగా ఇంపల్సివ్‌గా ఉంటారు. ఎలా ఉంటారంటే వాళ్ళు ఉద్రేకపూరితంగా, ఏ ఇది చేస్తే ఏమవుతుందని లాంగ్ ఆలోచనలు. బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన యూట్యూబర్‌లందరూ ఎవరో ఇంపల్సివ్‌గా డబ్బొచ్చేస్తుంది, డబ్బు తీసేసుకోవాలి. ఎంతమంది ఒకళ్ళు తెలుగు రాష్ట్రాల్లో ఎంతమందున్నారు పెద్ద పెద్ద పేరు మోసినోళ్ళు కూడా, మేమేదో సహాయం చేస్తాం అన్నోళ్ళు కూడా. వీళ్ళందరూ కూడా బెట్టింగ్ యాపుల్లో ఉన్నోళ్ళే. సో, ఇంపల్సివ్ నేచర్ ఉంటుంది. ల్యాక్ ఆఫ్ ఎంపతీ ఉంటుంది. అదేవిధంగా రిలీజియస్ ఫనటిజం అంటే మత ఉన్మాదాన్ని ఎక్కిస్తారు. తర్వాత వాళ్ళతో అబ్జర్వేషన్ కలెక్ట్ ది ఇన్ఫర్మేషన్. వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళే మళ్ళీ టు గివ్ ఇన్ఫో టు ది ఇండియన్ పోలీస్ టు అరెస్ట్ దెమ్. అంతే కదా! వాళ్ళని అరెస్ట్ అవ్వటం కావాలి. అరెస్ట్ చేసేసిన తర్వాత జైల్లోకెళ్ళిన తర్వాత వాళ్ళని వదిలేస్తారు. సో, ఇది ఒక మనం వీళ్ళని ఎలా గుర్తించాలి అనంటే, ఇలాంటి దేశద్రోహులు మన చుట్టూ స్లీపర్ సెల్ ఎలా గుర్తించాలంటే, సడెన్‌గా వాళ్ళ బిహేవియర్‌లో, వాళ్ళ అంతస్తులో మార్పు రావటం, వాళ్ళ మాటల్లో మార్పు రావటం, ఈ దేశం పట్ల అసహనంగా ఉండటం, లేకపోతే విలాసవంతమైన భవనాల్లో, హోటల్స్‌లో, కారుల్లో తిరగటం, ఇవన్నీ కూడా అన్‌న్యాచురల్ థింగ్స్ అన్నీ వాళ్ళు పాటిస్తూ ఉంటారు. సో, అప్పుడు మనకు అనుమానం రావాలి. అప్పుడు వీడి మీద నిఘా పెట్టి వాడిని ఖచ్చితంగా పోలీసులకి తెలియజేయాలన్నమాట. సో, ఎప్పుడైతే మత ఉన్మాదాన్ని ఈ దేశం కావాల్సినంత అన్ని సౌకర్యాలు ఇస్తుంది. ఒకవేళ ఏదైనా వివక్ష ఉంది, లేదు అంటే భారత రాజ్యాంగం కస్టోడియన్‌గా ఉంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరైనా సరే ఇబ్బంది పెడితే వాళ్ళకి తాట తీయటానికి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది. అసలు అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కొట్టిందేదో మత గ్రంథాల ఆధారంగా, హిందూ మత గ్రంథాల ఆధారంగా, లేతే ముస్లిం మత గ్రంథాల ఆధారంగా, క్రైస్తవ మత గ్రంథాల ఆధారంగా ఈ భారతదేశం నడవదు. ఈ భారతదేశం ఓన్లీ డెమోక్రటిక్ లైన్స్‌లో నడుస్తుంది. డెమోక్రసీనే మన కాన్స్టిట్యూషనే మనకు సుప్రీం. ఆ సుప్రీం కమాండర్ ఉన్నంత వరకు, కాన్స్టిట్యూషన్ సేఫ్‌గార్డ్‌గా ఉన్నంత వరకు, ఈ భారతదేశంలో ఎవడినెవడు హింసించలేడు. ఏదో ఒక సోషల్ నార్మ్స్‌లో మేము ఎక్కువ కులం, మేము తక్కువ కులం, లేకపోతే మేము ఎక్కువ మతం, మీరు ఎక్కువ మతం ఆడి పైకి వాడు అనుకుంటాడు అంతే. వాడు అనుకుంటాడు. కానీ అదేమి జరగదు. ఎందుకంటే ఒక కులంతోనే, ఒక మతంతోనే అన్నీ జరగవు గదా! ఇప్పుడు వాడు పంట పండించేది అన్ని కులాల్లో ఉండాలి. ఇదే శ్రమ చేసేవాడు అన్ని కులాల్లో ఉండాలి. అయితే వాళ్ళేం ఫీల్ అవుతారంటే, వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళు గొప్పలు చెప్పడం వలనో, వాడు ఊహల్లో బతుకుతూ ఉంటాడు. వాస్తవానికి అది జరగదు. వాస్తవానికి ఈ సొసైటీలో ఏం జరిగిద్ది అంటే, ఎవడికి టాలెంట్ ఉంటే వాడే పైకొస్తాడు. లేదు కొన్ని గ్రూపులుంటాయి. అంటే ఏంటంటే, అడ్వాంటేజ్ గ్రూప్స్ అంటారు. వాళ్ళకేంటంటే, కొంత తరతరాలుగా వస్తున్నటువంటి విద్య అందటం, చదువులో ముందుండటం, తెలివితేటల్లో ముందుటం, ఇయన్నీ జరుగుతాయి. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలు కొంత వెనుకబడి ఉన్నారు ఈ దేశంలో. కుల వివక్ష కారణంగా కొంత అడ్వాంటేజ్ గ్రూప్స్ లేకపోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కాన్స్టిట్యూషన్ ఎప్పుడైతే స్ట్రాంగ్ అయిందో, అప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో కూడా మేధావులొస్తున్నారు. వాళ్ళలో కూడా స్ట్రాంగ్ వాయిస్ ఇనిపించే వాళ్ళున్నారు. కాబట్టి మనం ఇక్కడ ఆలోచించాల్సిందేంటంటే, మన దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఎవడైనా సరే నేను కులాన్ని గొప్పవాడిని, లేకపోతే మతం గొప్పవాడిని అంటే మనం నవ్వుకోవాలి అంతే వాళ్ళని చూసి. ఎందుకంటే వాళ్ళకి నిజమైన జ్ఞానం తెలీదు. వాళ్ళేమీ చెయ్యలేరు. ఇక్కడ ఎవరికైనా సరే టాలెంట్ ఉండాలి, ధైర్యం ఉండాలి, రాజ్యాంగాన్ని చదవాలి, చట్టాలను చదవాలి, సమస్యొస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి.
ఎప్పుడైతే బలహీనుడికి ఈ భూమి మీద బతికే హక్కు లేదని అందుకనే చెప్తూ ఉంటారు. సో, ఇది ఈరోజు టాపిక్. ఈ ట్రైటర్స్‌ని దేశద్రోహుల్ని ఖచ్చితంగా అందరూ కూడా క్షమించకూడదు. వీరిని ఉరి తీయాలి. ఇది ఈరోజు టాపిక్. దేశద్రోహుల మైండ్ సెట్ గురించి. మరొక మంచి టాపిక్‌తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.